గైస్, పాలస్తీనాకు ఇజ్రాయెల్కు మధ్య ఏం జరుగుతుంది? వందల సంవత్సరాల నుంచి తెగని వీరిద్దరి మధ్య ఆ సమస్య ఏమిటి? అసలు జెరూసలేం అనే ప్రదేశంలో ఏముంది? ఈ రెండు వర్గాలకు ఒకరంటే ఒకరు ఎందుకు ద్వేషం? ఇవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. క్రీస్తు పూర్వం 957 BCలో సోలొమన్ అనే కింగ్ అయితే జీసస్ కోసం ఒక టెంపుల్ ని కడతాడు. దీనినే ఫస్ట్ టెంపుల్ గా పిలుస్తారు. ఆ తర్వాత బబులోని కింగ్ అయిన నెబుకద్నెజర్ అయితే ఈ యొక్క ఫస్ట్ టెంపుల్ ని పూర్తిగా కూల్చేస్తాడు. ఆ తర్వాత 516 BCలో పర్షియన్స్ మరియు కింగ్ హెరోద్ లాంటి వాళ్ళైతే ఈ సెకండ్ టెంపుల్ అయితే మళ్లీ కడతారు. క్రీస్తు శకం 70 CEలో రోమన్స్ అయితే పర్షియన్స్ మీద దాడి చేసి సెకండ్ టెంపుల్ ని కూల్చేస్తారు. సెకండ్ టెంపుల్ కూల్చినప్పుడు మిగిలిపోయింది ఏమైనా ఉంది అనంటే అదొక్కటే, అదే గోడ. దీనినే వెస్టర్న్ వాల్ అంటారు. ఈ గోడ ఒక్కటే సెకండ్ టెంపుల్ లో మిగిలిపోయిన భాగం. అప్పటి నుంచి ఈ రోమన్స్ అయితే ఇజ్రాయెల్ ప్రాంతాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు. ఈ ప్రాంతంలో ముఖ్యమైన ప్రదేశం ఏది అనంటే అదే జెరూసలేం. ఈ జెరూసలేంలోనే యూదులు అనగా జ్యూస్ నివసిస్తారు. ఈ జ్యూస్ అనే కమ్యూనిటీలోనే జీసస్ అనే దేవుడు పుడతాడు. జీసస్ సిలువ వేయబడి చనిపోతాడు. రోమన్స్ జీసస్ కి సిలువ వేసినప్పటికీ జీసస్ కి సిలువ వేయమని ప్రోత్సహించింది కూడా ఈ జ్యూసే. జీసస్ కి సిలువ వేయాలంటూ రోమన్స్ కింగ్ అయితే ఈ జ్యూస్ వేడుకుంటారు. దీని తర్వాత ఈ యూదుల మీద పలు ప్రాంతాల నుంచి వ్యతిరేకత అనేది మొదలవుతుంది. ఇలా జీసస్ చనిపోయిన తర్వాత చాలా మంది రోమన్స్ వేరే వేరే తెగ వాళ్ళు ఈ యూదులని భయంకరంగా చంపడం మొదలు పెడతారు. ఈ యూదులని ఒక్కొక్కరిగా చంపడం వల్ల యూదులైతే యూరప్ దేశాలకు పారిపోతారు. గ్యాస్, ఇక్కడ నుంచి పాలస్తీనా అనేది ఎలాగ అవతరించిందో తెలుసుకుందాం. రోమన్స్ పరిపాలిస్తున్న సమయంలో క్రీస్తు పూర్వం 638 BCలో అరబ్ దేశాలైతే రోమన్స్ మీద దండయాత్ర చేసి అరబ్ దేశాలలోని ప్రజలు మరియు ముస్లింస్ అయితే ఇజ్రాయెల్ ప్రాంతంలోకి వచ్చి అక్కడ నివసించడం మొదలు పెడతారు. ఈ ప్రదేశాన్ని పాలస్తీనా ప్రాంతంగా వాళ్ళు పేరు పెట్టుకున్నారు. జెరూసలేంలోని సెకండ్ టెంపుల్ పడిపోయిన భాగం వాళ్ళు డోమ్ ఆఫ్ ది రాక్ గా అయితే మార్చుకున్నారు. దీనికి కొన్ని అడుగుల దూరంలో అయితే అల్ అస్కా మసీద్ అయితే వాళ్ళు కట్టుకున్నారు. ఈ ప్రాంతంలో వెస్టర్న్ వాల్, డోమ్ ఆఫ్ ది రాక్, అల్ అస్కా మసీద్ అయితే ఈ మూడు కలిగిన ఈ ప్రాంతాన్ని టెంపుల్ మౌంట్ అని పిలుస్తారు. ఇది ఇలా ఉంటే యూరప్ దేశాలకు పారిపోయిన యూదులైతే అక్కడ కూడా వివక్షతను ఎదుర్కొన్నారు. అప్పుడు జర్మన్ ప్రభుత్వ అధికారాల్లో ఉన్న అడాల్ఫ్ హిట్లర్ అయితే యూదులని గ్యాస్ చంబర్లో పెట్టించి నరకయాతను చూపించి చంపించేవాడు. ఇలా జరుగుతున్న కొంతకాలానికి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఇది బ్రిటన్ కు మరియు జర్మనీకి మధ్య 1914 to 1918 మధ్యలో జరిగింది. బ్రిటన్ యూదుల దగ్గరకు వెళ్లి, మీరు మాకు యుద్ధంలో సహాయం చేస్తే ఈ సొంత భూభాగమైన ఇజ్రాయెల్ ను మీకు అప్పగిస్తామని యూదులతో అగ్రిమెంట్ చేసుకుంది. వెంటనే దీనిని యూదులు అంగీకరించి యుద్ధంలోకి దిగారు. అయితే ఈ యుద్ధంలో యూదులు 70 లక్షల మందికి పైగా చనిపోయారు. చివరికి ఈ యుద్ధంలో బ్రిటన్ గెలిచింది. అనుకున్నట్టే బ్రిటిష్ వారు యూదులకు ఇజ్రాయెల్ ప్రాంతాన్ని అప్పగించారు. బ్రిటిష్ వారు యునైటెడ్ నేషన్స్ యొక్క సహకారంతో పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా అనే రెండు స్టేట్లుగా అయితే దీన్ని విభజించారు. ఆ తర్వాత మే 14, 1948లో ఇజ్రాయెల్ తనను దేశంగా ప్రకటించుకుంది. చివరికి పాలస్తీనా ప్రాంతము 2 భూభాగాలుగా మాత్రమే మిగిలిపోయింది. అందులో ఒకటి గాజా స్ట్రిప్, రెండవది వెస్ట్ బ్యాంక్. అయితే ఈ 2 స్టేట్లకు ముఖ్యమైన ప్రాంతం అదే జెరూసలేం. ఇందులో మొదటగా ఇజ్రాయెల్ యొక్క యూదుల మత గ్రంథంలో చూస్తే ఈ జెరూసలేం ప్రాంతాలలోనే జీసస్ పుట్టాడని, ఈ టెంపుల్ మౌంట్ ప్రాంతాలలో జీసస్ బోధనలు చేశాడని, అద్భుతాలు జరిగించాడని యూదులు మరియు క్రైస్తవులు విశ్వసిస్తారు. ఇప్పుడు పాలస్తీనాలోని ముస్లింల మత గ్రంథంలో చూస్తే వారు విశ్వసించే మహమ్మద్ ప్రవక్త సౌదీ అరేబియాలోని మక్కా నుండి జెరూసలేంకు వచ్చి ఈ అల్ అక్సా మసీదులో ప్రార్థనలు చేసేవాడని, ఈ టెంపుల్ మౌంట్ ప్రాంతం నుండే స్వర్గానికి వెళ్లిపోయాడని ముస్లింల యొక్క నమ్మకం. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య ఈ జెరూసలేం ప్రాంతం మాది అంటే మాదని ఒక వివాదం అయితే నెలకొన్నది. చివరగా ఈ 2 దేశాల యుద్ధాలలో నలిగిపోతున్నది ఎవరు అంటే అమాయక ప్రజలే. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.